మనం అందరం ఏదో టైంలో అనుకునే ఉంటాం. మనిషి మాత్రమే ఎందుకు ఇంత తెలివైన వాడు? మనిషి బ్రెయినే ఎందుకు ఇంతలా డెవలప్ అయింది? మనిషికే ఎందుకు ఈ సమాజం, సంస్కృతి, టెక్నాలజీ ఇంత అభివృద్ధి, ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయి మిగతా ఏ ఇతర జీవులకి ఈ ఆప్షన్ ఎందుకు లేకుండా పోయింది? నిజంగా మనిషి ఒక ప్రత్యేకమా? లేదా ఇది ఒక కోఇన్సిడెంటా అనేది. మనం ఇలా కూడా అనుకునే ఉంటాం. మనల్ని ఒక ప్రత్యేకంగా దేవుడు అనేవాడు సృష్టించాడు. మనం అందరి జీవుల్లా కాదు, మనం ఒక ప్రత్యేకం అని. కానీ సైన్స్ ఇది పూర్తిగా వేరు అని చెప్తుంది. మొత్తానికి మనిషి బ్రెయిన్ మాత్రమే ఎందుకు ఇంతలా డెవలప్ అయింది అనే టాపిక్ ని సైంటిఫిక్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనిషి కోతి నుంచి వచ్చాడు, కోతి నుంచి ఇవాల్వ్ అయ్యాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మన టాపిక్ బ్రెయిన్ ఎలా ఇంతలా ఇంప్రూవ్ అయింది, ఏ ఇతర జీవులకి లేదు కాలేదు అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి సింపుల్ గా కోతి చెట్ల పైన బ్రతికే జీవి కాబట్టి చెట్ల మీద ఉన్నప్పుడు దూరంగా ఉన్న దృశ్యాలని గమనించడం అనేది నేర్చుకుంది. ఆ తర్వాత ఆఫ్రికా లాంటి దేశాలలో ఎక్కువగా గడ్డి హైట్ పెరిగిన ప్రదేశాలలో ఈ కోతులు నేల మీద నడిచే పరిస్థితిలో ఉన్నప్పుడు అవి దూరంగా ఉన్న దృశ్యాలు కనపడని కారణంగా 2 చేతులు పైకి లిఫ్ట్ చేసి 2 కాళ్ళ మీద మెల్లగా దూరంగా ఉన్న వాటిని చూడడం అనేది గమనించడం నేర్చుకున్నాయి. అయితే ఇది పూర్తి కోతులకి ఇది సొంతం కాదు, కానీ అందులో నుంచి కొన్ని పరిస్థితులు, కొన్ని సరైన సమయాలలో జీన్స్ మార్పుల కారణంగా ఒక స్పీషియస్ పూర్తిగా నిలబడడం నేర్చుకుని అలాగే నడవడం నేర్చుకోవడానికి ముందుకొచ్చింది. అదే మనిషి. కోతి నుండి మనిషిగా అప్పుడే పరిణామం చెందాడు. ఇక్కడే జంతువు నుండి మనిషిని వేరు చేసిన ప్రక్రియ మొదలైంది. అయితే మనిషి ఎప్పుడైతే ఈ 2 కాళ్ళ మీద నిలబడడం నేర్చుకున్నాడో ఇక్కడే 3 అద్భుతమైన అతి పెద్ద రెవల్యూషనరీ మార్పులు జరిగాయి. అవేంటంటే మనిషి నిలబడుకున్నాడు, చేతులు ఫ్రీ అయిపోయాయి, అగ్గిని నియంత్రించడం నేర్చుకున్నాడు, మనిషి నిలబడుకున్నాడు. ఎండ అనేది, సూర్యకాంతి అనేది నేరుగా బాడీ మొత్తం పడకుండా కొంత భాగమే పడుతుంది కాబట్టి త్వరగా డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడం కోసం అది ఉపయోగపడింది. డీహైడ్రేషన్ త్వరగా అవ్వడు కాబట్టి మనిషి ఎక్కువ దూరం ప్రయాణించడం, మైగ్రేన్ అవ్వడం నేర్చుకున్నాడు. నెంబర్ 3, మనిషి నిలబడుకున్న కారణంగా ఈ పెల్విస్ ఏదైతే ఉందో, అంటే నడుము కింద భాగము, తొడల దగ్గర బేబీ బర్త్ తీసుకునే కెనాల్ ఉంటుంది కదా, ఆ భాగం ఏదైతే ఉందో అది పెద్ద సైజు నుంచి చిన్న సైజుకి మారడం జరిగింది. ఇక్కడే ఒక మిరాకిల్ జరుగుతుంది. మనిషి వండిన ఆహారాన్ని తినడం కారణంగా తన డైజెషన్ సిస్టమ్ అనేది తేలికైంది. తక్కువ ఎనర్జీతో ఎక్కువ పోషకాలను కన్జ్యూమ్ చేయడం నేర్చుకుంది. మాంసకృతులు తినడం ద్వారా, అందులో నుంచి ప్రోటీన్ ఎక్కువగా లభించడం ద్వారా బ్రెయిన్ ఏదైతే డెవలప్ అవడం కోసం అవసరమైనటివి కొవ్వు, ప్రోటీన్ లాంటి పదార్థాలు, ఇతర పోషకాలు మనిషికి సొంతమయ్యాయి. అయితే బ్రెయిన్ డెవలప్ అవ్వాలి అంటే బ్రెయిన్ యొక్క సైజు పెరగాలి. సైజు పెరిగితే తల భాగం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఈ పెల్విస్ అనే భాగం నుంచి బర్త్ కెనాల్లో నుంచి బేబీ బయటికి రావడం, బర్త్ తీసుకోవడం అనేది కష్టమవుతుంది. కాబట్టి అప్పుడే మన శరీరము తనలో కొన్ని జీన్స్లలో మార్పులను చేసుకొని బేబీ బర్త్ సమయంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రెయిన్ సైజ్ చిన్నది ఉండాలి, ఆఫ్టర్ డెలివరీ తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత పరిమాణం పెరగాలి అనేటట్టుగా తనలో మార్పులు చేసుకొని మనిషి బేబీకి జన్మనివ్వడం జరిగింది. మనిషి ఎప్పుడైతే బేబీకి జన్మనిచ్చాడో మనిషి అత్యంత బలహీనంగా ఉండేవాడు బర్త్ టైంలో. ఎందుకంటే ఏ ఇతర జీవులైనా సరే వాటి బేబీలో పుట్టిన కొద్ది రోజులలోనే తల్లిని ఫాలో అవుతూ వెళ్తాయి. కానీ ఒక్క మనిషి బేబీ మాత్రమే 1 సంవత్సర కాలం పాటు నడవలేడు, నిలబడలేడు. ఆ సమయంలోనే తల్లి కేరింగ్ అనేది బేబీకి అవసరమైంది, బేబీకి టీచింగ్ అవసరమైంది. ఈ కారణంగా తల్లి వేటకు వెళ్ళడం అనేది తగ్గింది. అప్పటికి వ్యవసాయం కూడా లేదు కదా, అప్పటికి సమూహం కూడా లేదు కదా. ఇక్కడ నుంచినే సమూహం, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే బేబీ ఒకరి మీద డిపెండ్ అవుతుందో, తల్లి సంరక్షణలోనే బతకాల్సిన అవసరం వస్తుందో, తల్లికి ఆహారాన్ని సమకూర్చడం కోసము ఇతర వారి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఒకరి నుంచి ఒకరు ఇంకొకరి మీద ఆధారపడుతున్నప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలన్నా సరే, ఏమైనా సరే, ఏమన్నా కమ్యూనికేట్ చేయాలంటే కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఒక చోట చేరినప్పుడు వాళ్ళకు ఒక భాష అనేది అవసరమైంది. ఈ భాషను క్రియేట్ చేసుకోవడం కోసం ఊహ అనేది అవసరమైంది.
ఈ ఊహను క్రియేట్ చేసుకుంటే ఆ ఊహలో ఉన్నదాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లానింగ్ అవసరమైంది. ఈ ప్లానింగ్ చేయడం కోసము కొన్ని రకాల టూల్స్ అవసరమైనవి, కొన్ని రకాల పరికరాలు అవసరమయ్యాయి. ఈ పరికరాలను తయారు చేయాలంటే మనిషి ఇంకొంచెం మెరుగుపడాల్సిన అవసరమైంది. ఇక్కడే ఈ పరిస్థితుల్లోనే మనిషి అత్యంత వేగంగా మనిషి బ్రెయిన్ అభివృద్ధి చెందడం అనేది మొదలైంది. ఎప్పుడైతే మనిషి భాష, ఊహ, పరికరాలు వాటిని పొందడానికి కావలసిన సామర్థ్యం బ్రెయిన్ కు సొంతమైనప్పటి నుండి మనిషి ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. మనిషి నుంచి మనిషి డిపెండెన్సే కాకుండా పరికరాలను క్రియేట్ చేసుకున్నాడు, ఊహను క్రియేట్ చేసుకున్నాడు, ప్లానింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు, థింకింగ్ పవర్ ని జనరేట్ చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి తన లైఫ్ ఇంకొంచెం అడ్వాన్స్ అంటే మెరుగుపరుచుకుంటూ వెళ్ళడానికి ఈ అన్నిటిని ఉపయోగించుకుంటూ తనలో తానే వారిలో వారే ఒకరి నుంచి ఇంకొకరికి ఈ తెలివితేటలన్నీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఇదే లూపులో ఇరుక్కుపోయాడు. ఇలా ఇరుక్కుపోయిన కారణంగానే ఈ రోజు ఇంత పెద్ద ఆ చిన్న గ్రూప్స్ నుంచి ఇంత పెద్ద సొసైటీస్ ఫామ్ అయ్యాయి. ఆ చిన్న పరికరాల నుంచి ఇంత పెద్ద టెక్నాలజీస్ క్రియేట్ చేయబడ్డాయి. మొత్తానికి ఈ టెక్నాలజీ పేరుతో ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో కూర్చున్నాడు. సో ఫైనల్ గా సైన్స్ చెప్పేది ఏంటంటే మనిషి ప్రత్యేకం కాదు, మనిషి ఎవల్యూషనరీ పాత్ అనేది ప్రత్యేకము. నడవగలగడం, ఆహారాన్ని వండి తినగలగడం, సమూహం అవ్వడం, భాష నేర్చుకోవడం, ఊహను సొంతం చేసుకోవడం, ప్లానింగ్ ని సొంతం చేసుకోవడం, పరికరాలను సొంతం చేసుకోవడం, వీటన్నిటిని తన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఈ స్థాయికి రావడమే ఒక ప్రత్యేకమైన స్పీసియస్ గా మనిషి నిలబడ్డాడు. కానీ ఏ జీవులలో కల్లా మనిషి ప్రత్యేకం కాదు. ఎవల్యూషన్ కి ఒక రూట్ ఉండదు, ఒక ప్లాన్ ఉండదు, ఒక లక్ష్యం ఉండదు. ఇదంతా కో ఇన్సిడెంటల్ గా సరైన సమయంలో సరైన యాక్సిడెంట్, సరైన మ్యూటేషన్స్ లో జరగడం వల్ల, అది మనిషి అవ్వడం వల్ల ఈ రోజు మనిషి తనకు తానే నేను ప్రత్యేకుణ్ణి అని చెప్పుకోగలుగుతున్నాడు. కానీ ఎవల్యూషన్ కి మాత్రం మనిషి ఎప్పుడు ప్రత్యేకం కాదు అని సైంటిఫిక్ గా నిరూపణ అయినటువంటి విషయం. అసలు ఈ ఎవల్యూషన్ అంటే ఏంటి, ఫస్ట్ మొట్టమొదట ఎలా భూమి మీద లైఫ్ అనేది పుంజుకునింది, అసలు ఈ భూమి ఎలా ఏర్పడింది, మనం చూస్తున్న ఈ నక్షత్రాలు, గెలాక్సీలు, అసలు ఈ యూనివర్స్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి మొదలైంది అనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడమే మన ఛానల్ యొక్క పర్పస్. సో రోజు ఇలాంటి వీడియోసే వస్తూ ఉంటాయి. కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అసలు మనిషి ఈ భూమి మీద ప్రత్యేకమా లేక కో ఇన్సిడెంట్ అనేది కింద కమెంట్ లో చెప్పండి. అలాగే మీ మైండ్ లో ఏమున్నా సరే కింద కమెంట్ లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ లో అడగండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను, లేదా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.